ఈరోజు మళ్ళీ ఆనాడు కేకే కావచ్చు, ఈనాడు పోచారం శ్రీనివాస్ అంటే కాళేశ్వరం గురించి అంత గొప్పగా ఆ రోజు పోతుంటే మాట్లాడిన వ్యక్తి కావచ్చు, సో మీ దగ్గర పదవులు చూసిన వ్యక్తులు కావచ్చు, ఈరోజు మళ్ళీ పోయి కండవ కప్పుకొని పోచారం పార్టీ మారడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇంకా నాకు సమాచారం అయితే రాలేదు. కానీ నేను అడుగుతున్నాను సార్, ఇంకా మీకు సమాచారం రాలేదు ఏంటి? కండవ కప్పుకున్నాడు వాళ్ళ కొడుకు. సో ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయన బాన్సువాడ అభివృద్ధికి గాను సో ఆయన పార్టీలో చేరిండంట. ఇక్కడ ఉంటే అభివృద్ధి లేదా, కేవలం ఆడుంటేనే అభివృద్ధి, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి కూడా దురదృష్టం అటువంటి పెద్ద మనిషి కూడా గారకమైన నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన రోజు కూడా స్వయంగా వారు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఓపికగా సాయంత్రం వారి ధైర్యం చెప్పి, సరే ఏం కాదు మళ్ళీ మనమే వస్తాం, మీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది ప్రజలకి, అప్పుడే అన్నీ తేలిపోతున్నాయి, మొత్తం అన్నిట్లో విఫలమవుతున్నారు వాళ్ళు, ధైర్యంగా ఉండండి చాలు, మేమందరం మేము వింటున్నాం అని చెప్పిపోయాడు నా కళ్ళ ముందు. నా చెవులారా విన్నా, నేనే సాగనంపిన, కారెక్కిచ్చి వచ్చిన బయటకు వచ్చి కేసీఆర్ గారి ఇంట్లో నుంచి. ఇక వాళ్ళు కూడా భవిష్యత్తు లేదనా, వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికి ఏదో లొంగిపోయి మారటం అంటే నిజంగా కూడా అది వాళ్ళ ప్రతిష్టకు మంచిది కాదు, వాళ్ళ ప్రతిష్టను పెంచేది కాదు న్యాయంగా. ఆయన ఊహించారు ఎవరు కూడా ఆ రకంగా. ఇప్పుడు వారు ఎన్ని సాకులు చెప్పినా ప్రజల్లో ఏం పోతుంది, దేనికో లొంగిపోయాడు, పైసలకు పదవులకు అనే భావన పోతుంది. నువ్వు ఎన్ని చెప్పినా తప్పించుకోలేవు. ఎందుకంటే బాన్సువాడలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందమ్మా. ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది బాన్సువాడలో. ఇప్పటిదాకా వీళ్ళు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు కట్టలేదు అని దాడి చేసిండ్రో, దయచేసి మీరు ఒక్కసారి ఆ నియోజకవర్గం తిరిగిరండి, మీ కెమెరామెన్ తీసుకొని పోయి మాట్లాడరండి ప్రజలతో. ఒక్క రోడ్డు వేయడానికి ఇప్పుడు అవసరం లేదు, కొత్తగా ఒక కొత్త సీసీ రోడ్ అవసరం లేదు. మాకు ఇంకో చిన్న తిరుపతి కావాలని అంటే అద్భుతమైన గుడి కూడా చివరికి నిర్మాణం చేయించింది కేసీఆర్ గారు. అసలు వారే ఒక దశలో ఇక నాకు ఇంకొక రూపాయి పని మిగిలే అవసరం లేదు, అంత అభివృద్ధి చేసిన అని చెప్పారు ఇంత స్పష్టంగా. ఏమనుకుంటారు ఆ బాన్సువాడ ప్రజలైనా? మీరు ఏమని చెప్పొచ్చు, ఇంకా ఇది కావాలి మాకు అని అడిగి అక్కర్ లేకుండా చేసిన అని చెప్పిండు. ఎవరు పోయినా విజయ ఎవరు పోయినా అని ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ మొదలుపెట్టినాడు ఒక్కడిగా నిలబడ్డాడు, ఒక్కడిగా నిలబడ్డాడు. మళ్ళీ కేసీఆర్ ఒక్కడిగా నిలబడితే 100 కాదు 1000 మంది నాయకులను సృష్టించే శక్తి కేసీఆర్ దగ్గర ఉంది. మమ్మల్ని అందరినీ సృష్టించింది కేసీఆరే, నాయకులుగా తయారు చేసింది కేసీఆరే. తప్పకుండా ఇంకా ఇంకా కొత్త తరాన్ని తయారు చేసుకునే అవకాశం. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేటోళ్ళు మరుసటి రోజు కండవాలు కప్పుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. జగదీష్ రెడ్డి గారు ఉంటారు, జగదీష్ రెడ్డి గారు ఉంటారని ప్రశ్న అడగటమే పొరపాటు అంటున్నాను నేను. ఆ ప్రశ్న అడగటమే పొరపాటు అంటున్నాను. గతంలో ఒక వీడియోలో అడిగి చెప్పిండు, మీరు ఎప్పుడు కలుస్తున్నారు ఆయన స్పష్టంగా చెప్పిన. నేను కలవటం కాదు కదా, నన్ను కలవటానికి వస్తే కూడా అవకాశం ఏను అని చెప్పిన. అది నిజంగా రియలైజ్ అయినారా? అంటే పార్టీలు అంటే మన నుంచి అంటే లీడర్లు తయారు చేసుకోవడం కాకుండా ఆ పార్టీల నుంచి ఇక్కడే ఇట్లా రింగులు తిరుగుకుంటూ పోతున్నారు. కనీసం ఇప్పటికైనా మన అనుకునే వాళ్ళని మనం తయారు చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చిర్రా? అంటే మీరు ఇప్పుడు నువ్వే అన్నావమ్మా ఒక మాట, దాకా మేము అట్లా అన్నోళ్ళు మళ్ళీ తెల్లారిపోయింది నువ్వే అన్నావు ఒక మాట. కాబట్టి మనుషుల్ని విశ్వసించాలి తప్ప, విశ్వసిస్తూ ముందుకు పోవడం తప్ప, ముందే అనుమానిస్తూ మీరు ఇంటర్వ్యూ రమ్మన్నారు, ఇంటర్వ్యూ తీసుకుంటారని అనుకుంటాను కెమెరా పెట్టి, ఆ కెమెరాలో ఇంకేదైనా గన్ పెట్టి కాల్ చేస్తారని నేను అనుకోను కదా, మనుషులను నమ్ముతాం కదా. పార్టీ నిర్మాణంలో ఏమైందంటే అంత ఇన్స్టెంట్ లీడర్లే కనపడుతున్న నేపథ్యంలో ఎట్లుంటారు ఇన్స్టెంట్ లీడర్స్? సింపుల్, నేను ఏమంటున్నా ఉంటారు అని అంటే ఇలా కొత్తగా మనకు వచ్చింది ఏం కాదు. అది అందులో నుంచి ఇళ్ళ నుంచి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతున్న నేపథ్యం కదా. భారతదేశంలో పార్టీలు మారే ప్రక్రియ దాదాపు 40 ఏళ్ల కిందనే మొదలైంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ని చూసినాం. ఒకప్పుడు 420 సీట్లు వచ్చిన కాంగ్రెస్ మళ్ళీ 40 సీట్లకు పడిపోయింది, మళ్ళీ వాళ్ళ 100 సీట్లకు వచ్చింది. 2 సీట్లు ఉన్న బీజేపీ 303 పోయింది, మళ్ళీ వాళ్ళు 200 పడిపోయింది. తెలంగాణలో కూడా
18 సీట్లకు 20 సీట్లకు పడిపోయింది కాంగ్రెస్. ఆ తర్వాత 4 సీట్లకు వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల నాటికి 4 సీట్లు ఉన్నాయి. మళ్ళీ ఒక 24 సీట్లకు తెచ్చుకుంది. బీజేపీ ఒకనాడు 3 సీట్లు ఉన్నాయి, ఒకనాడు 7 సీట్లు ఉన్నాయి, ఒకనాడు 1 సీటుకి పరిమితమైంది, మళ్ళీ వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇట్లనే ఉంటుంది, ఇది ఊకనే రూపు మారిపోతుంది, ఇదేదో మసైపోతుంది అని తెలివి తక్కువ వాదన. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఒక్క మాట చెప్తాను. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడికి తిరుగుతూ ఉన్నారు. ఏ పార్టీ అయినా సంస్థాగతంగా ఒక క్యాడర్ని, అసలైన క్యాడర్ని ఏర్పాటు చేసుకోకపోవడం వల్లే ఈ దౌర్భాగ్యం జరుగుతుంది. ఆడి నుంచి ఆడ పార్టీ రంగం, టీడీపీ నుంచి ఈడికని, ఈ నుంచి ఆడికని, ఈ మార్పుల చదరంగమే జరుగుతుంది. కానీ కరెక్ట్ అయిన ఏ పార్టీకైనా ఉందమ్మా, ఒక బీఆర్ఎస్కైనా కాదు, దేనికైనా ఏ పార్టీకైనా ఉంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినాం, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు జగన్ నుంచి చంద్రబాబు పోయినారు. మొన్న అంతకుముందు చంద్రబాబు నుంచి జగన్ పోయినరు. సింపుల్, ఎక్కడ లేదు, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలకు ఆ సమస్య ఉంది. ఒకటి, ఒక నాయకుడు నిలబడి ప్రజల్ని నడిపించుకోగలిగితే కింది స్థాయి నాయకులను తయారు చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఈ లక్షణం బీఆర్ఎస్కి ఇవాళ కొత్తగా రాదు కదమ్మా. మీరు వెనక్కి పోయి చూడండి, ఈ పరిస్థితి 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కిందనే వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఒకసారి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అయ్యాల కూడా సేమ్ మాట్లాడారు, ఏమని అయిపోయింది, కథం అయిపోయింది, బీఆర్ఎస్ పని కథం అయిపోయింది, కేసీఆర్ కథమైండు, ఇక తెలంగాణ ఉద్యమం లేదు, ఏది లేదని మాట్లాడారు. ఒక దశలో బీఆర్ఎస్ని మొత్తమే ఓన్ చేసుకుంటామని చెప్పి ప్రయత్నం చేసిండు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు. ఏం జరిగింది? వచ్చిండు కదా కేసీఆర్, తిరిగి నిలబడ్డాడు, రాష్ట్రం తెచ్చిండు. ఇవన్నీ ఉన్నాయి, ప్రతి పార్టీకి ఎదురయ్యే ఇష్యూస్ అవి. ఒక 4 నాయకులు పోయినంత మాత్రాన హ్యూదో అయిపోతుంది, ఇక ఈ పార్టీ కర్మలం అయిపోతుంది. అయితే మీకు చెప్తా, ఇక్కడ ఏంది, కేసీఆర్ అంతర్ధానం అయిపోతే బాగుండు, ఉన్నట్టు కేసీఆర్ అదృశ్యం అయిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇవి సృష్టిస్తారు, ఇవి రాస్తారు, ఇవి ప్రచారం చేస్తారు. దురదృష్టవశాత్తు మాకు కొంచెం ఎక్కువ ఉంటారు శత్రువులు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకుంటారు అని అంటే, ఆయన ఒక లక్ష్యాన్ని సాధించిండు, ఒకటి అనుకోని, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేయాలి అని అనుకొని కొట్లాడి తెచ్చిండు, వేరు చేసిండు. అరే మేము తినేది మాకు లేకుండా చేసిండు, పుక్కడి తినేదాన్ని లేకుండా చేసిండు అన్న శత్రువులు ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపు ఇక తెచ్చిండు రాష్ట్రం ఎట్లయితే ఏంది, మనం గుంజుకొని తిందాం, అన్ని ప్రజలకు పంచి పెడుతున్నాడు ఈయన, మనం గుంజుకొని తిందామన్న శత్రువులు కొంతమంది ఉన్నారు. ఇవాళ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు, వీళ్ళకి వాళ్ళ మద్దతు ఉంది బయట నుంచి. అది మీడియాలో ఎక్కువ ఉంది. మన దురదృష్టం ఏంటంటే తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్న మీడియా సంస్థలు కూడా ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఎవరు? కేసీఆర్ శత్రువులు. ఈ కేసీఆర్ మాయమైపోతే బాగుండని కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ అందులో ఉన్నారు. సో దానివల్ల ఈ ప్రచారాలు ఎక్కువ జరుగుతాయి. కానీ వీళ్ళు ఎన్ని శాపనార్థాలు పెడితే కేసీఆర్ ఇంకా అంతకంటే ఎక్కువ బలంగా తయారవుతారు. గదే జరుగుతుంది రేపు. సరే, మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో విజయంతో మీరు 2028లో వస్తారంటారు. కేసీఆర్ గారిని ఇప్పుడే కోరుకుంటున్నాం. మీరు పోయి అడుగుండి అన్న, పోయి అడుగుండి. వాస్తవంగానే ఉన్నారు, అది కొంత ఉంది, లేదని మనం తోసిపుచ్చలేము. అరే ఇట్లా ఉంటుంది అనుకోలేదు అనుకున్నారు. మొదలు కానేలేదు ఇంకా కథ. 6 నెలల్లోనే అప్పుడే మొదలైంది. అయిపోయి నేను నిరుద్యోగులు ఆల్రెడీ అడుగుతున్నారు, రోడ్లు ఎక్కినారు. ఇంకొక 6 నెలల్లో చూడండి కేసీఆర్ గారిని దేవులాడుకుంటూ వస్తారు ప్రజలు. చివరిగా ఒక ప్రశ్న, మీరు ఇప్పుడు ఈరోజు పోచారం పార్టీ మారుతుంటే బాల్కసుమన్ లాంటి వాళ్ళు ఏదో పలకరిద్దామని ఇంటికి పోతున్న నేపథ్యంలో అరెస్ట్ల పర్వం, ఇంకా మారిన వ్యక్తి గురించి పోయి మాట్లాడి ఆ ఇంటి ముందరకు పోయి ఏం మాట్లాడాలనుకుంటారు? ఎందుకు అరచ్చ అంటే నేను చూడలేగానమ్మా, పోతే పిల్లలు కాబట్టి తప్పకుండా అరే పెద్ద మనిషిగా నువ్వు ఉండాలి, ఒక సమాచారం వచ్చిందేమో బతిలాడుకోవడానికి దేనికి పోయింటారు అన్న, పెద్ద మనిషి ఎందుకు పోతావు, నువ్వు చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకుంటావు ఈ సమయంలో అని మనం పోయినరేమో. మా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ నిమిషానికి పోవచ్చు, దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. వీళ్ళు కొట్టడానికి తిట్టడానికి దానికి పోలే కదా. పెద్ద మనిషి కొలేగు నిన్నటి దాకా ఆయన నాయకత్వంలో ఉన్నాం, ఆయన అనుమతిస్తే సభలో మాట్లాడినాం. స్పీకర్గా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, స్పీకర్గా ఉన్నారు, అందరూ శాసనసభలో ఉన్నాం. ఆ ఇంటిమసి ఉంటుంది కాబట్టి పెద్ద మనిషిగా బతిలాడుకో, కాలు పట్టుకొని అడుగుటానికో ఇంకో దానికో పోయి ఉంటారు. అందరం కలిసి ఉందాం ఎందుకు అని.
పాపం వాళ్ళ ఆతృత అది. నేను పార్టీగా మాకు తెలియదు, ఇంకా మాకు ఎవరికి సమాచారం లేదు. కానీ అరెస్ట్ చేసిరు అదే ఉండొచ్చు పాపం. మా ఇంకెంతమంది పిల్లలు కాబట్టి పోవచ్చు? కాబట్టి ఇంకో 10 మంది దాకా మారే అవకాశం అది 10 మంది 20 మంది 5 మంది అని మనం విలీనం ఉంటుందా? పోనీ బీఆర్ఎస్ ఎల్పి అంటే వాళ్ళు కూడా ఆ రోజు మీరు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు మేము చేసుకున్నా కూడా తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది, ఎందుకంటే ఆనాడు మొదలు పెట్టి ఈనాడు మేము కూడా చేయడం తప్పేముంది అనేసి. వాళ్ళకి ఏం జరిగింది మాకేం జరిగింది అదే జరుగుతుంది. ఓకే, ఆన్సర్ సింపుల్. చదివితే చరణం తిరిగి వస్తూనే ఉంటుంది.